సంజన టాప్ 5లో ఉంటదని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ చేయండి సంజన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. ఇక హౌస్‌మేట్స్ అందరూ కలిసి సంజనని టాప్ 5లో పెట్టేసిర్రా అని ఎంతమందికి అనిపించింది. ఇంగా ఇక్కడ చూస్తే ప్రోమోలో చూస్తే సెకండ్ ప్రోమో చూసినట్టయితే అక్కడ రీతు, భరణి, తనుజ, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి అందరూ సంజన ఫోటోని తీసుకొని డస్ట్‌బిన్‌లో వేస్తారు. ఇక అక్కడ సుమన్ శెట్టి ఏం చెప్తాడంటే సపోర్టింగ్ అంటాడు. అయితే అక్కడ నాగార్జున సార్ ఒక్కటే చెప్తాడు. నువ్వు నామినేషన్‌లో అదే పాయింటు, వీకెండ్‌లో అదే పాయింటు, ఎప్పుడు పెట్టినా అదే పాయింట్ పెడతావా? కొత్త పాయింట్స్ ఏమన్నా వెతుక్కో అయ్యా అని చెప్పేసి సుమన్ శెట్టినైతే అంటాడు. ఇంక అక్కడ తనుజ ఏం చెప్పుద్దంటే, సార్ పక్కన వాళ్ళని హర్ట్ చేస్తే నేను కూడా హర్ట్ చేయాలి అనే ఆలోచన ఆమెకు ఉంటుంది అని చెప్పేసి ఆమె అన్నది. ఇంకా ఇమాన్యుయల్ ఏం చెప్తాడంటే, సార్ ఒక మనిషి మన వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళకి మంచి చెప్పినప్పుడు వాళ్ళు వినాలి అని చెప్పేసి అంటాడు కదా. ఇక్కడ వీళ్ళకి అంత ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు నిన్న పంపించే అవకాశం అయితే ఇచ్చిరు. అక్కడ పంపించలేకపోయారు. ఈరోజు సంజనానే టార్గెట్ చేసి ఒక్కరు ఫోటో తీసినందుకు అందరు పెట్టిరు, డైరెక్ట్ ఆమెను టాప్ 5లో పెట్టిర్రు అన్నట్టయితే అనిపించింది. ఎందుకంటే సంజన వాడిన బ్యాడ్ మాటల వల్ల వీళ్ళకి ఒక మైనస్ అనేది దొరికింది ఆమెలో. ఇక దొరికి ఇంకా ఆమెనే టార్గెట్ చేయడం, ఇంకా ఆమె ఫోటో పెట్టడం, ఏదున్నా ఇంకా ఆమెను టార్గెట్ చేస్తారని క్లియర్గా అర్థమవుతుంది. రేపు నామినేషన్లో కూడా ఆమెని టార్గెట్ చేస్తారు పక్కా. ఇక సంజన మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదు. ఆమె ఏంటంటే ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది సంజన. కానీ కొంతమంది ఏంటంటే చూసి చూడనట్టుగా వదిలేస్తారు హౌస్మేట్స్. అవన్నీ మనకి ఎందుకులే పర్సనల్స్, మనకి ఏం పోయిందిలే, మనం గేమ్ గురించి మాట్లాడతాం అని కొంతమంది అనుకుంటారు. కానీ సంజన ఏంటంటే ఆమె డైరెక్ట్ ఆమె మనసులో ఉన్నది ఏంటో క్లియర్ కట్గా చెప్పేస్తుంది. ఇక మరి అట్లా అనుకుంటే పవన్ కళ్యాణ్ మొన్న నామినేషన్లో బూతులు వాడిండు. ఆ బూతుల గురించి నాగార్జున సార్ పాయింట్అవుట్ చేసిరా? చేయలే. ఎందుకు అనంటే కళ్యాణ్ ముద్దు బిడ్డ, బిగ్ బాస్కి ముద్దు బిడ్డ కాబట్టి కళ్యాణ్ని లేపేస్తురు. ఇక కళ్యాణ్కి కప్పియాలి, తనుజకు కప్పియాలి అనుకున్న వాళ్ళు వాళ్ళని ఎందుకు పాయింట్అవుట్ చేస్తారు? ఇక అక్కడ వెనక ఒక అతని ప్రొఫెషన్ ఏంటంటే సోల్జర్. ఇక అదొకటి ప్లస్ అయిపోయింది అబ్బాయికి, ఇంకేం అనలేకపోతున్నారు. ఇంకా డెమన్ పవన్ని కూడా టార్గెట్ చేసి నిన్న సాటర్డే ఎపిసోడ్లో. మరి కళ్యాణ్ అన్న మాటలు తీయలేదు. ప్లస్ రీతు కూడా మాటలు అనింది. ఆమె సాఫ్ట్గా కూల్గా అన్నా కానీ రీతు కూడా అనింది. మరి రీతు మాటలు తీయలేదు, ఓన్లీ సంజన మాటలనే పాయింట్అవుట్ చేసిరు. అక్కడ సంజన అన్న దాంట్లో అంటే కొన్ని క్యారెక్టరైజేషన్ చేసింది అన్నారు. కానీ సరే అది పక్కన పెడితే ఆమె ఫస్ట్ నుంచి అయినా కుండలు బద్దలు కొట్టినట్టు టార్గెట్ పక్కా మనసులో ఉన్నది మాట్లాడుతుంది సంజన విషయంలో ఏంటంటే ఆమె ఫ్రాంక్గా ఉంటుంది, ఎవరితోటైనా జెన్యున్గా ఉంటుంది. ఇమాన్యుయల్ని కొడుకు అని నమ్మింది కాబట్టి ఇమాన్యుయల్ సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా మళ్ళీ ఇమాన్యుయల్ వెంటనే పోతుంది, నా కొడుకు అని చెప్పుద్ది. కానీ ఇమాన్యుయల్ ఇప్పుడు నామినేషన్స్ దగ్గర నుంచి సంజన గారితో మాట్లాడట్లేడు, దూరం పెట్టిండు. అతనిది రియల్ బాండ్ అయితే సంజనతో ఎందుకు మాట్లాడాడు? ఇప్పుడు సంజనతోడు దూరంగా ఉంటున్నాడు ఇమాన్యుయల్. ఇదంతా సేఫ్ గేమ్ అని మనకైతే అనిపిస్తుంది. నిన్న వీళ్ళందరినీ డిసైడ్ చేయమంటే మాకే ప్రాబ్లం లేదు సార్, రీతుకి ప్రాబ్లం ఉంటుంది, రీతుని అనేది కాబట్టి రీతుకి ప్రాబ్లం అన్నోళ్ళు ఈరోజు అందరికీ ప్రాబ్లం అని చెప్తున్నారు. వీళ్ళు ఒక్కొక్కరు సేఫ్ ప్లేయింగ్ చేస్తున్నారని ఎంతమందికి అనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే ఇమాన్యుయల్ ఎలా వీలుంటే అలా మాట్లాడతాడు. ఇప్పుడు సంజన సైడ్ వీలుండి సంజన ఏమైనా సాఫ్ట్గా ఏమైనా గేమ్లో సపోర్ట్ చేస్తా అంటే సంజన సైడ్ మంచి ఒక కొడుకులాగా ఒక బాండ్ లాగా ఉంటాడు. మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇంకొకలా ఉంటాడు. ఇక ఎవరైనా సేఫ్ ప్లేయింగ్ అయితే చేస్తున్నారు హౌస్లో. మనము ఏం మాట జారితే మనకి ఏం ప్రాబ్లం అవుతుందో, ఏమొస్తుందో, నాగార్జున సార్ ఏం తిడతారో, ఫ్యాన్స్ అందరూ ఓట్స్ వేస్తారో ఇయ్యరో, ఇదే ఆలోచనలో కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది మాత్రం జెన్యూన్గా ఏదైతే అదైంది అన్నట్టుగా సంజన గారిలాగా మాట్లాడతారు. ఇక ఇక్కడ తనుజ చూసుకుంటే తనుజ కొంచెము ఏంటంటే ఆమె మనసులో ఉన్నది ఏది క్లారిటీగా మాట్లాడదు. కొన్ని మాట్లాడుతుంది కానీ కొన్ని మింగేస్తుంది. ఏ మాటలే ఆమె క్లారిటీ ఉండదు. అక్కడ ఇమాన్యుయల్ కూడా భయపడతాడు, ఎవరినన్నా ఏదన్నా అనే ముందు ఇక భయపడతాడు, అమ్మో ఏం మైనస్ వస్తుందో మనకి అనేసి. ఇలా భయపడే వాళ్ళకి సేఫ్ గేమ్ అనే చెప్పాలి.